హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా వినిపించే మాట ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సి. సో ఏంటి డిఫరెన్సెస్ అండ్ ఎలా ట్రీట్ చేస్తారు? ఇలాంటి విశేషాలన్నీ పూర్తిగా మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ హేమారెడ్డి గారు ఇన్ అవ్ని ఉమెన్స్ హాస్పిటల్. నమస్కారం అండి. సో చాలా వరకు ఏంటంటే ఈ ఐయుఐ, ఐవీఎఫ్ ఈ వర్డ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ పేషెంట్స్కి ఇంకా బాగా తెలుసు. బట్ నార్మల్ పీపుల్కి పెళ్ళైన కొంతమందికి కొన్ని ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మెయిన్ గా చెప్పేది ఐయుఐ, ఐవీఎఫ్. అసలు డిఫరెన్స్ ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్. ఇక్సి అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ మూడింటికి మామూలుగా ఈ మూడు మాన్యువల్ గా చేసే ప్రొసీజర్స్. ఐయుఐ అన్నప్పుడు హస్బెండ్ దీంట్లో డోనార్ ఉంటుంది, సెల్ఫ్ ఉంటుంది. ఐయుఐ ప్రొసీజర్స్ ఐయుఐ ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అంటే హస్బెండ్ స్పర్మ్ మొత్తం కంప్లీట్ ఎజోస్పర్మికా అట్లా ఉన్నప్పుడు మనము డోనర్ని ప్రిఫర్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఈ స్పర్మ్ అన్నది ప్రీ వాష్డ్ విత్ మీడియా తోటి చేసిన తర్వాత దాంట్లో ఉన్న డెబ్రిస్ కానీ డబ్ల్యూబీసీ కానీ అన్వాంటెడ్ ఏమైనా సెల్స్ ఉంటే అవన్నీ తీసి హెల్తీ స్పర్మ్స్ అన్నవి వైఫ్ యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. అంటే ప్రీవియస్గా పేషెంట్కి ఏం చేస్తామంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత ఒక ఫాలికిల్ సైజ్ 18 to 20 mm అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ ఇచ్చి ఓవం రిలీజ్ అయిన తర్వాత 36 hours తర్వాత ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తాం. సో ఐవీఎఫ్ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అన్నప్పుడు ఇదే ప్రొసీజర్ సేమ్. దాంట్లో ఒకసారి ఎగ్ తీసుకున్న తర్వాత డిష్ లో వేసిన తర్వాత స్పర్మ్స్ అన్నవి ప్రీ వాష్డ్ స్పర్మ్స్, హెల్తీ స్పర్మ్స్ తీసుకొని మనం డిష్ లో ఇన్స్టిల్ చేస్తాం. దాంట్లో మేబీ హండ్రెడ్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. దానికి సెల్ఫ్ దాంట్లోకి ఇంజెక్ట్ అవుతాయి. సో ఇది బయట మనం కలిపి లోపల వేస్తాం అనమాట. అది ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత తీసి దాన్ని బ్లాస్టోసిస్ట్ వరకు 5th డే వరకు తీసుకొచ్చి దాన్ని ఫ్రీజ్ చేస్తాం. నేను ఫర్దర్ గా దీనికి చెప్తాను, నేను 3rd డే ఏంటి 5th డే ఎట్లా చేస్తాం అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇక్సి ప్రొసీజర్ అనేది ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ప్రతి ఒక ఎగ్ తీసుకున్న తర్వాత స్పర్మ్ హెల్తీ స్పర్మ్ తీసుకొని అది మనమే స్పర్మ్ అన్నది దీంట్లోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట ఎగ్ లోపలికి. ఆ ఫామ్ అయిన తర్వాత దాంట్లో 2 పోలార్ బాడీస్ అంటే తర్వాత మనం ఏం చేస్తామంటే 16 hours 48 hours మనం ఇంక్యుబేట్ చేసిన తర్వాత దాంట్లో ఎంబ్రియో ఫామ్ ఉన్నది 2 పోలార్ బాడీస్ అన్నది మనకు తెలుస్తుంది. Day 3 and Day 5 చూస్తాము. Day 3 కొంతమందికి Day 3 లోనే మనం ఫ్రీజ్ చేస్తాము, కొంతమందికి Day 5 వరకు తీసుకెళ్తాము. Day 5 అన్నప్పుడు బ్లాస్టోసిస్ట్ అంటాము. Day 3 ఎంబ్రియో, దిస్ Day 3 ఎంబ్రియో అనమాట. సో దీని తర్వాత ఏఎంహెచ్ అనే వర్డ్ కూడా మనకి ఎక్కువగా వినిపిస్తుంటుంది. సో ఏఎంహెచ్ తక్కువగా ఉంది, సో నేను మళ్ళీ కన్సీవ్ అవుతాను లేదని డౌట్స్ కూడా ఉంటాయి. అసలు ఏఎంహెచ్ ఎంత ఉండాలి ఏంటి? మామూలుగా ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అంటారు. ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ ఓవరీస్ లో ఉన్న యాంట్రల్ ఫాలికల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అది దానికి డేట్ కి అట్లా ఏ సంబంధము లేదు. మనం ప్రతి ఐవీఎఫ్ పేషెంట్ కి కంపల్సరీగా కపుల్స్ వచ్చినప్పుడు ఏఎంహెచ్ అన్నది అది మార్కర్ మనం తీసుకోవాల్సిందే. ఏఎంహెచ్ని బట్టి మనము ఫర్దర్గా ఎంత తొందరగా ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి ఏదన్నది డిసైడ్ అవుతుంది. ఒక్కసారి 35 క్రాస్ అయిన తర్వాత ఏఎంహెచ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. 35 ఏజ్ నుంచి తగ్గిపోతా ఉంటుంది. ఫాలికిల్స్ తగ్గినప్పుడు, ఎందుకంటే ఇది సిక్రీట్ చేసేది యాంట్రల్ ఫాలికిల్, ఎప్పుడైతే ఫాలికిల్స్ తగ్గుతుందో ఈ ఏఎంహెచ్ లెవెల్స్ అన్నది తగ్గిపోతుంది. యూజువల్గా అంటే 35 years అయిన తర్వాత ఒకవేళ మనకి ఏఎంహెచ్ 1 వచ్చింది అనుకోండి, దాంతోపాటు స్టిమ్యులేట్ చేసిన తర్వాత యాంట్రల్ ఫాలికిల్ కౌంట్ ఒకవేళ 5 అట్లా వచ్చాయి అన్నప్పుడు మనం వీళ్ళకి డ్యూయల్ స్టిమ్యులేషన్ చేసుకుంటాం. డ్యూయల్ స్టిమ్యులేషన్ అన్నప్పుడు ఒకటే సైకిల్లో 2 సార్లు స్టిమ్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత ఎగ్స్ అన్ని తీసుకుని పూలప్ చేసుకుంటాం, ఎంబ్రియోస్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఒకవేళ అటువంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటాయి ట్రీట్మెంట్స్ లో, ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ కానీ ఇండికేషన్స్ కానీ ఉన్నాయా? ఏ ట్రీట్మెంట్ అంటే ఏఎంహెచ్ లో దాంట్లో అబ్నార్మాలిటీస్ అన్న ఉండదు. ఏఎంహెచ్ అనేది బాగా తగ్గిపోయింది, 0.01 అట్లా ఏమన్నా ఉన్నది అన్నప్పుడు మనం కంపల్సరీగా డోనర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో యూజువల్ గా పీసీఓఎస్, పీసీఓడి అని కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు డిఫరెన్స్ ఏంటి? పీసీఓఎస్, పీసీఓడి సేమ్. అంతకుముందు పీసీఓడి అనేవాళ్ళు, ఇప్పుడు పీసీఓఎస్ అంటున్నారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో ఏంటంటే మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది. ఇంకొకటి పీసీఓడి
అన్నప్పుడు ఫాలికిల్స్ అన్నవి మోర్ దెన్ 12 ఒక్కొక్క ఈచ్ ఎగ్ లోపల మోర్ దెన్ 12 ఫాలికిల్స్ ఉన్నప్పుడు రెండింటి కలిపితే మోర్ దెన్ 20 ఫాలికిల్స్ ఉంటాయి. అప్పుడు మనము పీసీఓడి అని చెప్పి చేస్తాం. దీంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. టెస్టోస్టెరాన్ అన్న మెయిల్ హార్మోన్ ఉంటుంది, అది బాగా రైజ్ అవుతుంది. దాంతో వీళ్ళకి యాన్యులేషన్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ టెస్టోస్టెరాన్ ఏమవుతుందంటే అబ్నార్మల్ హెయిర్ సిటిజం అంటారు. మేల్ టైప్ ఆఫ్ హెయిర్ అంటే అప్పర్ లిప్ ఒకటి, చిన్న సైడ్ లాక్స్, ఇవన్నీ హెయిర్ ఎక్కువ అవుతుంది. దాన్ని హెయిర్ సిటిజం అంటారు. సో మెయిన్ రీజన్ ఏంటి అసలు పీసీఓడికి? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా వరకు 5 in 1 women కి ఉంటుంది పీసీఓడి. ఈ మధ్య చాలా ఎక్కువ బికాస్ ఆఫ్ ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ రిలీవింగ్. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ కూడా పీసీఓడి వన్ ఆఫ్ ద రీజన్స్. జెనెటిక్ కూడా పీసీఓడి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మీరు అన్నట్టు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్న తర్వాత, పెళ్ళైన తర్వాత పీసీఓడి ఉందని తెలిసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అండర్గో అవ్వచ్చు ఫస్ట్ పీసీఓడిని నిర్మూలించడానికి? పీసీఓడి ఉన్నప్పుడు ఒకవేళ పేషెంట్ ఏమైనా బాగా ఒబేస్ గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అడ్వైస్ ఫర్ హర్ వెయిట్ రిడక్షన్ అండ్ డైటరీ హ్యాబిట్స్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఒకవేళ పేషెంట్ ఏమైనా ఆల్కహాల్ కానీ ఏమైనా కన్జ్యూమ్ చేస్తుంటే హ్యావ్ టు అవాయిడ్ ద ఆల్కహాల్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ పేషెంట్ బెరియాట్రిక్ అనుకున్నప్పుడు ఒకవేళ మోర్ దెన్ 45 అలా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ బెరియాట్రిక్ కూడా ఒకసారి అడ్వైస్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ మనకి 1-2 years వరకు చెప్తాము. ఒకవేళ అప్పటి కూడా పేషెంట్ వెయిట్ రిడక్షన్ కాలేదు, ఒకవేళ 45 అబౌవ్ ఉంది బిఎంఐ అన్నప్పుడు విల్ గో ఫర్ బెరియాట్రిక్ సర్జరీ. ఆ తర్వాత ఒక 6 months 1 year వరకు ఆగిన తర్వాత విల్ గో ఫర్ ఫర్దర్. సో బేరియాట్రిక్ సర్జరీ అనగానే చాలా మంది డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత కన్సీవ్ అవ్వడం అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ ఏమో అనుకుంటుంటారు. సో బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఈజీ అవుతుందా, లేకపోతే దీనికి యాన్యులేషన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకు ఒబెసిటీ అన్నది. ఒబెసిటీ మనం ఇచ్చిన తర్వాత డైట్ తోటి కూడా ఫాలో కాలేదు. రూట్ కాజ్ తీసేయాల్సి వస్తుంది. ఒకసారి వెయిట్ రిడక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అనేది ఫాలికిల్స్ అనేవి రెగ్యులర్ గా అవుతాయి కాబట్టి వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అడ్వైస్ చేసేది బెరియాట్రిక్ అందరికి చెప్పం. మోర్ దెన్ 45 బిఎంఐ ఉన్నప్పుడు మనము రికమెండ్ చేస్తాం. సో బేరియాట్రిక్ అయిపోయిన తర్వాత పీసీఓడి ట్రీట్మెంట్ అంటే మొత్తం పీసీఓడి ట్రీట్మెంట్ అనేది మామూలుగా మెట్ఫార్మిన్, వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, దానికని చెప్పి మెట్ఫార్మిన్ ఇస్ అ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ దిస్ పేషెంట్స్. దాంతో పాటు లైఫ్ స్టైల్ కూడా మోడిఫై చేసుకోవాలి. సో ఇది కంటిన్యూస్ గా తీసుకోవాలా మళ్ళీ? ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సే కాబట్టి పీసీఓడి అంటే. సో మనం రెగ్యులర్ గా మెట్ఫార్మిన్ అనే డ్రగ్ యూస్ చేయాలి? 5 to 6 months వరకు అడ్వైస్ చేస్తాం. చేసిన తర్వాత విల్ గో ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో యూజువల్ గా పీసీఓడి రెకరెన్స్ అంటారు, నాన్ రివర్సిబుల్ అంటారు. ఏంటి అసలు రికరెంట్ అవుతూ ఉంటుందా? రికరెంట్ ఒకసారి ఎప్పుడైతే మళ్ళీ ఓవర్ వెయిట్ అయ్యి ఫుడ్ హ్యాబిట్ అవన్నీ చేంజ్ అయ్యి స్ట్రెస్ మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ రికర్స్. సో పీసీఓడి మనం మేనేజ్ చేయొచ్చా, లేకపోతే ట్రీట్మెంట్ కంప్లీట్ క్యూర్ అనేది? ఓన్లీ మేనేజ్మెంట్ అంతే. కెన్ మేనేజ్ ఓన్లీ. సో ఈ మేనేజ్మెంట్ చేసుకుంటూనే మనం ప్రెగ్నెంట్ అవ్వడానికి చూసుకుంటూ ఉండాలి. సో ఎటువంటి కాంప్లికేషన్స్ యూజువల్ గా ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి బెటర్ కేర్ తీసుకోవాలి? మేజర్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు కాంప్లికేషన్స్ పీసీఓడి ఉన్నప్పుడు వాళ్ళకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటారు. దాంట్లో ఏంటంటే మోర్ దెన్ ఫాలికిల్స్ అన్నవి 20-25-30 వరకు రేస్ కావచ్చు. మనం ట్రీట్ చేయలేదు అన్నప్పుడు కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి మనము ఇండ్యూస్ చేసుకుంటూ ఆ పీసీఓడి వాళ్ళకి ఈ ఓహెచ్ఎస్ఎస్ అన్నది కంట్రోల్ చేసుకుని ట్రీట్మెంట్ ఫర్దర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అట్లా ఓహెచ్ఎస్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, పేషెంట్ అడ్మిట్ చేసుకుని ఓహెచ్ఎస్ఎస్ అనేది ట్రీట్మెంట్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి, దాంతోపాటు బీపీ రైజ్ అవుతుంది, కొన్ని సైన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఒకవేళ పేషెంట్ ఏమైనా ఓహెచ్ఎస్ కండిషన్కి వెళ్తుంది అంటే బెటర్ టు అడ్మిట్ ద పేషెంట్ అండ్ ట్రీట్ ఇన్ ద ఐసీయూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. చూసారు కానీ ఆల్మోస్ట్ చాలా మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే అవ్నీస్ ఉమెన్స్ హాస్పిటల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విత్ ఆల్ ద గుడ్ స్టాఫ్ అనమాట. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీతో ఉండి నడిపించి తీసుకెళ్తారనమాట. సో ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి తర్వాత ఫాలోఅప్స్ వరకు, బేబీ పుట్టిన తర్వాత బేబీ కేర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డూ విజిట్ అవ్నీస్ ఉమెన్స్ హాస్పిటల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు.